బోరుగడ్డకు మళ్లీ రిమాండ్ పొడిగింపు. బోరుగడ్డ బోరుకు వచ్చేశాడు. వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్కు రిమాండ్ పొడిగిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని 2వ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎన్ గాయత్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బోరుగడ్డను మార్చి 24న స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను పోలీసుల బందోబస్తు మధ్య బుధవారం స్థానిక 2వ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఈ నెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రాజమండ్రి నుంచి తీసుకెళ్లడం మళ్ళీ ప్రజల డబ్బు వృధా చేసే బదులు వర్చువల్గా చేసే అవకాశాలు కూడా పరిశీలిస్తే బాగుంటుంది. తీసుకెళ్ళడం ఆ బోరుని తీసుకెళ్ళడానికి కూడా ప్రజల డబ్బులు వృధా అవుతున్నాయి అనవసరంగా. వర్చువల్గా విచారించి రిమాండ్ పొడిగించడం ఇంకోటి చేసే అవకాశం ఉంటే పోలీసులు పరిశీలించాలని కోర్టు వారిని వేడుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు.